దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో పరిశుద్ధ మంగళవారం అండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 15 నుంచి 46 వచనములండి. ఈ ధ్యానాంశము విమర్శనాత్మక దినము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం నుండి 46 వచనం వరకండి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కపరచవలెనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్యపెట్టవనియు, మోమాటం లేనివాడవనియు మాకు తెలియను. నీకేమి తోచుచున్నదని కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన ఎద్దుకు పంపిరండి. యేసు వారి చెడుతనమును తెలుసుకొని, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూకా ఒకటి నాకు చూపడని వారితో చెప్పగా, వారు ఆయన ఎద్దుకు ఒక దేనారం అండి, ఫుట్ నోట్లో ₹1/2 కావచ్చు అని రాశారండి. అప్పుడైన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడుగగా, వారు కైసరవనిరి. అందుకైన అలాగైతే కైసరవి కైసరకును, దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారండి. పునరుద్ధానం లేదని చెప్పాడు సద్దూకయ్యులు. ఆ దినమున ఆయనతో వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరుడికి సంతానము కలుగు చేయవలెనని మోషే చెప్పాను కదా. మాలో 7 సహోదరులుండ్రి. మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుత్థానమందు ఆ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండును కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకున్నారు, ఎవరును పెళ్లికి ఇవ్వబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పిన. జనులుగా అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారండి. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదనగా? అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభును అన్నదే కదా. ఇది ముఖ్యమైనదియు మొదటి ఆజ్ఞయు అయి ఉన్నది. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలెనని 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడని అడిగాను. వారు, ఆయన దావీదు కుమారుడని చెప్పారు. అందుకైనా అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నారు? దావీదు ఆయనను ప్రభువని చెప్పినడల ఆయన ఎలాగో అతనికి కుమారుడగునని వారిని అడుగగా, ఎవడును మారు మాట చెప్పలేకపోయారు. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడగ తెగింపలేదండి. ఆమేన్.